Good evening, all of you students. This is Manohar from Polity faculty. సో మనం పాలిటీ అనేటువంటిది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ ఖచ్చితంగా ఉండేటువంటి ఒక టాపిక్ అన్నమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మన రాజ్యాంగంపై పూర్తి అవగాహన మనం కలిగి ఉండి భవిష్యత్తులో సమాజంలో మనకు ఉద్యోగంలో ఎదురయ్యేటువంటి అన్ని సమస్యలను మనం అధిగమించగలగాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ సబ్జెక్టు పైన పూర్తి కమాండ్ ఉండవలను. కాబట్టి అంతటి ప్రాధాన్యత ప్రస్తుత సమాజంలో ఉంది. కాబట్టి ఈ టాపిక్ను మనం ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లోనూ ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశాలలో ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకే, సో ఈరోజు మనం చూసేటువంటి టాపిక్ ఏదంటే రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూషనల్ కౌన్సిల్. ఈ కాన్స్టిట్యూషనల్ కౌన్సిల్ అనేటువంటిది ఏమిది? రాజ్యాంగ పరిషత్ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి సభ ఏది అంటే రాజ్యాంగ పరిషత్. భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి సభ ఏది అని మనము క్వశ్చన్ చేస్తే రాజ్యాంగ పరిషత్ భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇది చాలా మార్లు అడిగారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి సభ ఏది అంటే రాజ్యాంగ పరిషత్. అసలు ఈ రాజ్యాంగము అనేటువంటి భావన మనకి ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎవరి వల్ల ఉద్భవించింది అంటే ఈ రాజ్యాంగము అనేటువంటి రాజ్యాంగ పరిషత్ అనేటువంటి భావన మనకు బ్రిటిష్ వారి విధానాల వల్ల, బ్రిటిష్ వారు అనుసరించినటువంటి విధానాలు ఏమి అనుసరించినారు మనకు అంటే భారతీయులను ఏ విధంగా చూశారు వాళ్ళు? అణిచివేత, దోపిడీ, ఆక్రమణలు, సో అలాగే అనాగరికులు అనేటువంటి విధానాలు వాళ్ళు అనుసరించడం వల్ల భారతీయులకు ప్రత్యేక రాజ్యాంగం కావాలి అనేటువంటి భావన మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ వారి వల్ల పుట్టింది. వీళ్ళు మన దేశాన్ని సుమారుగా ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు? సుమారుగా 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. అయితే ఈ భావన రాజ్యాంగం, భారతీయులకు రాజ్యాంగం కావాలి అనేటువంటి భావన భారతీయుల్లో మొట్టమొదటిసారిగా ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడి ఏర్పాటు చేశారు అనేటువంటిది మనం చూస్తే భారతీయులకు రాజ్యాంగం కావాలి అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనేటువంటి బిల్లులో బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. సో ఈ స్వరాజ్ అనేటువంటి బిల్లుతో భారతీయులకు రాజ్యాంగం కావాలి, రాజ్యాంగాన్ని భారతీయులు భారతదేశాన్ని పరిపాలించాడంటే వాళ్ళకు ఒక ప్రత్యేక రాజ్యాంగం కావాలి అని పేర్కొనడం జరిగింది. దీని తర్వాత మనకు భారతదేశంలో ఈ భారతీయులకు రాజ్యాంగం కావాలి అనేటువంటి భావనను ఐర్లాండ్కి చెందినటువంటి అనీ బీసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లులో ఈమె ఐర్లాండ్లో ఏ విధంగా అయితే బ్రిటిష్ వారు ఐర్లాండ్లో ఏ విధంగా అయితే ఐర్లాండ్ వారికి అన్ని హక్కులను కల్పించారో అదే విధమైనటువంటి హక్కులను కూడా భారతీయులకు కల్పించాలి అనేటువంటి దాన్ని ఈమె పేర్కొనడం జరిగింది. దీని తర్వాత మనకు భారతీయులకు రాజ్యాంగాన్ని రచించాలి అనేటువంటి అవకాశాన్ని ఎప్పుడు అంటే 1927లో మనకు సైమన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారని మనం గతంలో చెప్పుకున్నాం కదమ్మా.
ఈ సైమన్ కమిషన్లో మొత్తం 8 మంది సభ్యులు ఉంటే 8 మంది కూడా బ్రిటిష్ వారే. అందుకే ఈ సైమన్ కమిషన్ను మనము వైట్ వాష్ కమిషన్ అని చెప్పడం జరిగింది. ఈ కమిషన్లో అప్పటి బ్రిటిష్ రాజ్య కార్యదర్శి అయినటువంటి సర్ లార్డ్ బిర్కెన్హెడ్, ఎవరు? సర్ లార్డ్ బిర్కెన్హెడ్ అనేటువంటి బ్రిటిష్ రాజ్య కార్యదర్శి సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ అనేటువంటిది ఏం చెప్పాడు అంటే సర్ లార్డ్ బిర్కెన్హెడ్, సో భారతదేశంలో ఉండేటువంటి ఎవరైనా సరే భారతీయులందరికీ నచ్చేటువంటి రాజ్యాంగాన్ని మీరు కానీ రూపొందిస్తే మీకు మేము స్వతంత్రాన్ని రాజ్యాంగాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాము అని ఒక సవాలు విసరడం జరిగింది. చూడండి, సో ఏ సైమన్ కమిషన్లో సభ్యుడైనటువంటి లేదా బ్రిటిష్ రాజ్య కార్యదర్శి అయినటువంటి సర్ లార్డ్ బిర్కెన్హెడ్ ఏం చెప్పాడంటే, సైమన్ కమిషన్ మేము అద్భుతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని, ఒక మంచి అంశాలను పొందుపరిచి మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఈ సైమన్ కమిషన్ను తిరస్కరిస్తారా? కాబట్టి సో తిరస్కరిస్తే మీరు మీ భారతీయుల్లో ఎవరైనా సరే మీ భారతీయులందరికీ కూడా నచ్చేటువంటి రాజ్యాంగాన్ని రూపొందిస్తే మీకు వెంటనే స్వతంత్రాన్ని రాజ్యాంగాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాం అని చెప్పడం జరిగింది లార్డ్ బిర్కెన్హెడ్. సో అయితే ఈ సవాల్ని ఎవరు స్వీకరించారు అంటే జవహర్లాల్ నెహ్రూ వారి తండ్రి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ. ఈ మోతీలాల్ నెహ్రూ సో మొత్తం 1928 సంవత్సరంలో మొత్తం 9 మంది సభ్యులతో కూడినటువంటి వీరు మేము భారతీయులందరికీ నచ్చేటువంటి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా రూపొందిస్తాము. ఆ రాజ్యాంగానికి ఏమని చెప్పారంటే నెహ్రూ రిపోర్ట్ అనేటువంటి సో నెహ్రూ నివేదిక, నెహ్రూ రిపోర్ట్ అనేటువంటి దానితో మేము ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించి భారతీయులందరికీ నచ్చేటువంటి రాజ్యాంగాన్ని మేము సో తయారు చేస్తాము అని చెప్పి ఈయన లార్డ్ బిర్కెన్హెడ్ యొక్క సవాల్ను మోతీలాల్ నెహ్రూ తీసుకొచ్చారు. అయితే మొత్తానికి మంచి రాజ్యాంగాన్ని రూపొందించారు. మోతీలాల్ నెహ్రూ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని ఏ పేరుతో పెట్టారమ్మా? మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్. ఈ రూపొందించినటువంటి రాజ్యాంగము సో ఏం చేశారంటే నివేదికను తీసుకొచ్చి అందరి ముందు 1929లో తీసుకురావడం జరిగింది లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో. సో ఈ నివేదిక భారతీయులందరికీ నచ్చిందా లేదా అనేటువంటి దాన్ని అందరి ముందు ఉంచితే అయితే లార్డ్ బిర్కెన్హెడ్కు ఒక భయం ముట్టుకుంది. ఇది కానీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా స్వతంత్రాన్ని ఇచ్చేయాలని చెప్పేటువంటి అంశంతో అతను ఏం చేశాడంటే సో ఆల్రెడీ బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారు, విభజించు పాలించు అనేటువంటి విధానాన్ని చేస్తున్నారు మతాల మధ్య, కులాల మధ్య. ఈ అంశంతో ఈ లార్డ్ బిర్కెన్హెడ్ ఏం చేశాడంటే హిందూ ముస్లింల మధ్య విభేదాన్ని తీసుకొచ్చి నెహ్రూ నివేదికను అందరికీ నచ్చిందా అంటే భారతీయుల్లో అందరూ కూడా నచ్చిందని చెప్పారు. కానీ లార్డ్ బిర్కెన్హెడ్ ఈ ముస్లింలు ప్రాధాన్యత వహిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నా దగ్గరికి వెళ్ళి ఈ నెహ్రూ నివేదికలో లేదా నెహ్రూ రిపోర్ట్లో సో ముస్లింలకు అసలు ఈ 9 మందిలో ఒక్కరికి కూడా ప్రాధాన్యత లేదు, నీకు ఎలా నచ్చిందంటే అప్పుడు సో ఈ నెహ్రూ రిపోర్టును మాకు నచ్చలేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జిన్నా. అంటే నెహ్రూ నివేదిక ఎవరికి నచ్చలేదు అంటే ముస్లిం వర్గాలకు, ముస్లిం వర్గాలకు నచ్చలేదని చెప్పడంతో ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది వెనక్కి వేయడం జరిగింది. వాస్తవంగా అయితే నెహ్రూ రిపోర్ట్ కానీ ఆమోదించుంటే మోతీలాల్ నెహ్రూ ఏమనుకున్నాడంటే 1930 జనవరి 20 నాటికి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం తీసుకొచ్చి భారతదేశంలో భారతీయులందరికీ కూడా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేస్తాం, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేస్తామని చెప్పడం జరిగింది. అయితే సో చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, భారతదేశంలో భారతీయ వ్యక్తుల చేత రూపొందించినటువంటి మొదటి రాజ్యాంగ చట్టము ఏది అంటే మోతీలాల్ నెహ్రూ తీర్మానము. ఇదివరకు మనం చెప్పుకున్నాం బ్రిటిష్ వారి చేత రూపొందించినటువంటి మొట్టమొదటి లిఖితపూర్వక చట్టం ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం.
అది బ్రిటిష్ వారి చేత రూపొందించబడినటువంటి తొలి లిఖితపూర్వక చట్టం. గతంలో చాలా మార్లు అడిగినటువంటి ప్రశ్న అది. అలాగే ఇక్కడ కూడా భారతీయుల చేత రూపొందించబడినటువంటి భారతీయ వ్యక్తుల చేత రూపొందించబడినటువంటి మొదటి లిఖితపూర్వక చట్టం ఏదంటే మోతీలాల్ నెహ్రూ తీర్మానము. సో ఈ మోతీలాల్ నెహ్రూ తీర్మానం సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఏ రోజుకు ప్రకటించిందంటే 1930 జనవరి 26 నాటికి. తదుపరి మనకు భారతదేశానికి ఈ రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించినటువంటి చర్యలు ఎక్కడ తీసుకున్నారంటే బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా 1942 సంవత్సరంలో క్రిప్స్ మిషన్, ఈ క్రిప్స్ మిషన్ 42 ఏర్పాటు చేశారు. ఈ క్రిప్స్ మిషన్లో ఏంటి అంటే మీరు కానీ మాకు రెండవ ప్రపంచ యుద్ధంలో సహాయ సహకారాలు అందిస్తే మీకు రాజ్యాంగాన్ని స్వతంత్రాన్ని ఏర్పాటు చేయాలో వద్దో ఆలోచిస్తాం అంటే క్రిప్స్ మిషన్ ఏం చేసిందంటే ఆలోచిస్తామని చెప్పింది. మీరు మాకు భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున మీరు కానీ పోరాడితే మీకు రాజ్యాంగ పరిషత్తును అలాగే స్వతంత్రాన్ని ఇవ్వాలా వద్దా అనేటువంటి దాన్ని ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత 1945 వేవెల్ కమిషన్లో ఏం చెప్పిందంటే భారతీయులకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కలదు. ఈ వేవెల్ కమిషన్ హక్కు కలదు, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కలదు. అని చెప్పడం జరిగింది. దాని తర్వాత రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదంటే క్యాబినెట్ మిషన్. భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినటువంటి మిషన్ ఏదంటే క్యాబినెట్ మిషన్ 1945. ఇందులో 3 సభ్యులు కలరు. ఎవరెవరు అంటే మనకి ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక గుడ్డి గుర్తు కూడా పెట్టుకోవచ్చు. అఖిల అనేటువంటి ఒక తెలుగు అమ్మాయి పేరు గుర్తుపెట్టుకుంటే మనకు క్యాబినెట్ మిషన్లో ఉండేటువంటి సభ్యుల వాళ్ళందరి వివరాలు కూడా మనకు ఈజీగా గుర్తుంటాయి. అంటే ఎవరంటే అలెగ్జాండర్, కి అంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్, లా అంటే పెతిక్ లారెన్స్. ఈ త్రయం కలిసి భారతదేశానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది. ఈ క్యాబినెట్ మిషన్ సిఫారసుల మేరకే మనం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1946 జూలైలో ఈ రాజ్యాంగ పరిషత్తుకు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినటువంటి మిషన్ ఏదంటే క్యాబినెట్ మిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 3. ఎవరెవరు అంటే అఖిల, అలెగ్జాండర్, స్టాఫర్డ్ క్రిప్స్, పెతిక్ లారెన్స్. మరి రాజ్యాంగాన్ని రచించిన సభ ఏదంటే రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే క్యాబినెట్ మిషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది క్యాబినెట్ మిషన్, రాజ్యాంగాన్ని రచించినటువంటిది రాజ్యాంగ పరిషత్. ఓకే, ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒక్కొక్కటి చూద్దాం. ఎలా జరిగింది, దీనికి ఎన్నికలు ఎలా నిర్వహించారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఒక్కొక్క సభ్యుడు ఎన్ని లక్షల మందికి ప్రాతినిధ్యం వహించారు, అలాగే రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్ని కమిటీలు ఏర్పాటు చేశారు, ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు అనేటువంటి అంశాలు మాత్రం ఈరోజు చూద్దాం. మనకు ఈ రాజ్యాంగ పరిషత్తును ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1946లో ఏర్పాటు చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే ఎన్నికలు రాజ్యాంగ పరిషత్కు 1946 జూలైలో జరిగాయి. మరి ఈ ఎన్నికలు ఎలా జరిగాయి? ప్రత్యక్షమా పరోక్షమా రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంటే పరోక్ష పద్ధతిలో. అలాగే ఎలా ఎన్నికైనారంటే బహు విధానంలో. అందరూ కూడా ఒకే ప్రాంతం నుంచి ఒకే విధంగా ఎన్నిక కావాలా,
ఆ ఎన్నిక కూడా పరోక్ష విధానంలో, బహు విధానంలో ఎన్నికైన సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి విధానంలో ఎన్నిక కావడం జరిగింది. మరి ఎంతమంది సభ్యులకు, ఎన్ని లక్షల మంది జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్ని ఎన్నుకున్నారంటే ప్రతి 10 లక్షల మంది సభ్యులకు ఒకరిని ఎన్నుకోవడం జరిగింది. మరి 1946 మనకి జూలై నాటికి రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 389. రాజ్యాంగ పరిషత్తులో ప్రారంభంలో సభ్యుల సంఖ్య చాలాసార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సింపుల్ క్వశ్చన్. సో ఎంతమంది అంటే 389. ఇందులో వివిధ బహుళ విధానం అనుకున్నాం కదా, ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ బ్రిటిష్ రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్నికయ్యారంటే 292. మరి ఇందాక తెలుసుకున్నాం సమస్థానాల నుంచి ఎంతమంది అంటే 93 మంది ఎన్నుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడంటే సమస్థానాలు కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు, చీఫ్ ఎలక్టోరేట్స్ ఎంతమంది అంటే 4. సో చూడండి మొత్తము ఇక్కడ 5, 4 సో 389 మంది అవుతుందా లేదా? ఓకేనా? సో మొత్తం రాజ్యాంగ పరిషత్తులో ప్రారంభంలో సభ్యుల సంఖ్య ఎంత? 389. ఇందులో రాష్ట్రాల నుంచి ఎంతమంది, మరి సంస్థానాల నుంచి ఎంతమంది, మరి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది? సో ఇక్కడ ఎన్నికైనటువంటి వాళ్ళల్లో అత్యధికంగా ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు, ఏ పార్టీ నుంచి అంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సుమారుగా 202 మంది ఎన్నిక కావడం జరిగింది. మరి ఇందులో సో మహిళలకు ఎంతమంది సభ్యులు ఉన్నారు? మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 15 మంది ఎన్నికయ్యారు. మరి ఇందులో ఎస్సీల ప్రాధాన్యత ఎంత అంటే 26 మంది. ఇవి మరి ఒక మార్పు జరిగింది రాజ్యాంగ పరిషత్తులో. ఏంటంటే 1947 ఆగస్టు 15 ఏం జరిగింది? దేశ విభజన జరిగింది. విభజన జరిగితే ఏమైంది? పాకిస్తాను, భారతదేశం అని 2 భాగాలుగా విభజించబడితే మరి రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల్లో కూడా మార్పు రావడం జరిగింది. దేశ విభజన అనంతరం భారత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 299 మంది. దేశ విభజన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి 229, సంస్థానాల నుంచి ఎంతమంది అంటే 70 మంది. టోటల్ 299. ఇది సో చూడండి అమ్మ, ప్రారంభంలో రాజ్యాంగ పరిషత్తుల సభ్యుల సంఖ్య ఎంతనా? 389. స్వతంత్రానంతరం భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 299. వివిధ రాష్ట్రాల నుంచి అప్పుడు ఎంతమంది? 229. సంస్థానాల నుంచి ఎంతమంది? 70 మెంబర్స్. మరి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్ ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసింది, ఎన్ని కమిటీలను ఏర్పాటు చేసింది అనేటువంటి దాన్ని చూస్తే ప్రస్తుతం ఈ రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్తు మొత్తం 12 సమావేశాలు, మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1946 డిసెంబర్ 9వ తారీఖున జరిగింది. ఈ సమావేశంలో ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నిక చేసుకోవడం జరిగింది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే సచ్చిదానంద సిన్హా అనేటువంటి వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది. ఈ తాత్కాలిక అధ్యక్షుడు అనేటువంటి దాన్ని, ఎంపిక అనేటువంటి విధానాన్ని భారత రాజ్యాంగ సాంప్రదాయం నుంచి అంటే ఫ్రాన్స్ రాజ్యాంగ సాంప్రదాయం నుంచి స్వీకరించడం జరిగింది. సో ఇది చాలాసార్లు అడిగారు. భారత రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? సచ్చిదానంద సిన్హా. మరి రెండో సమావేశం ఎప్పుడు జరిగింది అంటే
1946 డిసెంబర్ 11న జరిగింది. ఇక్కడ ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడు పర్మనెంట్ ప్రెసిడెంట్ ఎంపిక చేయడం జరిగింది. ఈ శాశ్వత అధ్యక్షుడిగా ఎవరిని అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎంపిక చేయడం జరిగింది. సో మొదటి సమావేశమేమో 46 డిసెంబర్ 9వ తారీఖున జరిగింది. ఇందులో ప్రధాన అంశం ఏంటి అంటే తాత్కాలిక అధ్యక్షుని ఎంపిక. తాత్కాలిక అధ్యక్షుడు ఎవరంటే సచ్చిదానంద సిన్హా. మరి రెండో సమావేశం 1946 డిసెంబర్ 11న జరిగింది నాన్న. ఈ డిసెంబర్ 11న ఏం చేశారు అంటే శాశ్వత అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరిగింది. ఈ శాశ్వత అధ్యక్షుడిని ఎంపిక చేసి శాశ్వత అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేశారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన మనకు మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఈయన రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది. చాలా మార్లు అడిగారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రెండింటికి కొద్ది కన్ఫ్యూజన్ ఉన్నటువంటి ఏరియా, క్వశ్చన్ అడిగేటువంటి ఏరియా కూడా ఇవేను. సో మరి వాటికి ఉపాధ్యక్షులుగా ఎవరు అంటే హెచ్సి ముఖర్జీ, టిటి కృష్ణమాచారి అనేటువంటి వారు ఇద్దరు ఉపాధ్యక్షులను కూడా ఎంపిక జరిగింది. మరి రాజ్యాంగాన్ని రచించడానికి మొత్తం కమిటీల సంఖ్య ఎన్ని అంటే 22 కమిటీలు. ఈ 22 కమిటీల్లో పెద్దది సలహా కమిటీ, ప్రధానమైనది ముసాయిదా కమిటీ. పెద్దది సలహా కమిటీ, ప్రధానమైనది ముసాయిదా కమిటీ. సలహా కమిటీకి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. మొత్తం 54 మంది సభ్యులు ఇందులో ఉంటారు. వీటికి సలహా కమిటీకి అధ్యక్షుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండడం జరుగుతుంది. ముసాయిదా కమిటీకి ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 1+6 7 సభ్యులు ఉంటారు. ఈ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని చాలాసార్లు అడిగారు. బిఆర్ అంబేద్కర్. ముసాయిదా కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది? 7. ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1947 ఆగస్టు 29వ తారీఖున ఏర్పాటు చేశారు. ముసాయిదా కమిటీ ఏం చేసిందంటే రాజ్యాంగాన్ని ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ను ప్రిపేర్ చేసింది. ఇందులో ఈ 7 సభ్యులను కూడా మనకు చాలాసార్లు అడిగారు. ఇందులో ముసాయిదా కమిటీలో సభ్యుడు కాని వారు ఎవరు, అయిన వాడు ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడిగినటువంటి చూస్తే ఇందులో మొత్తం సభ్యులు 6 అంటే మొదటి వాళ్ళు ఏమంటే ఇందులో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 2 ఐవార్లు ఉంటారు, ఒక స్వామి ఉంటారు, ఒక ముని ఉంటారు, 2 దయాలు ఉంటాయి. ఏం సార్ అదేంటే చూద్దాం. గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అల్లాడి కృష్ణస్వామి, అయ్యంగార్. చూడండి 2 అయ్యంగార్లు వచ్చేసారు. ఇంకొక ముని అనుకున్నాం, కేఎం మున్షి అనేటువంటి ముని ఉన్నాడు. ఇంకొక సాధువను మహమ్మద్ సయ్యద్ సాదుల్లా అనేటువంటి వ్యక్తి. ఇక్కడికి 4 వచ్చేసారు. ఇంకా మనం 2 దయాలు అనుకున్నాం. ఒకరేమో ఎవరున్నారు అంటే డిపి కైతాన్ మరియు మనకి బిఎల్ మిట్టల్. డిపి కైతాన్, బిఎల్ మిట్టల్. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ప్రారంభంలో సభ్యులు ముసాయిదా కమిటీలో 1947 ఆగస్టు. అనారోగ్యం వల్ల వీళ్ళిద్దరూ కూడా మధ్యలో ఒకరు మరణించడం, ఒకరు అనారోగ్యం వల్ల విరమించడం వల్ల డిపి కైతాన్ స్థానంలో కృష్ణమాచారి, బిఎల్ మిట్టల్ స్థానంలో మాధవరావు అనేటువంటి సభ్యులు మార్పు రావడం జరుగుతుంది. చూడండి, ప్రధానమైనటువంటి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలలో అతి ప్రధానమైన కమిటీ ఏదంటే ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1947 ఆగస్టు
29వ తారీఖున. ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 7. ఈ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇందులో సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, కేఎం మున్షి, మొహమ్మద్ సాదుల్లా, డిపి ఖైతాన్, బిఎల్ మిట్టల్. అయితే వీరు ఇరువురు అనారోగ్యం వల్ల ఒకరు మరణించడం, ఒకరు అక్కడి నుంచి ఆ పదవి నుంచి విరమణ చేయడం వల్ల వీరి స్థానంలో 2 కొత్త వారు రావడం జరిగింది. డిపి ఖైతాన్ స్థానంలో కృష్ణమాచారి, బిఎల్ మిట్టల్ స్థానంలో మాధవరావు ఎంపిక కావడం జరిగింది. ఇవి రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటి ఇంకొన్ని ఇతర కమిటీలు గురించి చూద్దాం.